ఓటు అప్పుడన్నా ఓటాను వాళ్ళు సార్ లేడీస్ అందరూ వెళ్ళాను మధ్యలో ఓకేనా? ఓకే చలో. ఫిబ్రవరి 2024 అరౌండ్ 8:20కి మనకు ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది పోలీస్ స్టేషన్కి. ఆర్జీఐ స్టేడియం, ఉప్పల్ స్టేడియం ఒక సెక్యూరిటీ గార్డు అక్కడ ఉన్న నియర్ బై టీ స్టాల్ అతను మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఒక అతను విత్ బ్లడ్ ఆఫ్ పూల్ పడిపోయి ఉన్నారని చెప్పి ఇమీడియట్గా మన ప్యాట్రోల్ మొబైల్ వెళ్ళి అతన్ని రెస్క్యూ చేసి హాస్పిటల్కి పంపించడం జరుగుతుంది. సో తర్వాత ఇతని పేరు సాయి కుమార్ అని తెలుస్తుంది. ఇతనితో వెరిఫై చేస్తే హాస్పిటల్లో ఇతన్ని శారదా ఆవిడ తర్వాత ఆవిడకి సంబంధించినటువంటి రిలేటివ్స్ కలిసి అతన్ని స్టాబ్ చేశారని చెప్పడం జరిగింది. దాని తర్వాత అతను సర్జరీకి వెళ్ళడము, తర్వాత ఐసీయూలో ఉండడం, తర్వాత నెక్స్ట్ డే సబ్సిక్వెంట్గా చనిపోవడం జరుగుతుంది. సో ఫస్ట్ ఈ కేసు 307 ఐపీసీలో రిజిస్టర్ అయ్యి లేటర్ 302 ఐపీసీగా సెక్షన్ ఆల్టర్ అయింది. సో దీంట్లో టీమ్స్ ఇమీడియట్గా కూడా బికాజ్ ఇట్ ఈస్ మర్డర్ ఇన్ పబ్లిక్ ప్లేస్ కాబట్టి ఇమీడియట్గా 3 టీమ్స్ ఫామ్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన క్రమంలో మనకు తెలిసిన అక్కడ ఉన్నటువంటి సీన్లో ఉన్నటువంటి ఏమేమి వస్తువులు అయితే ఉన్నాయో, లైక్ అక్కడ ఒక కారం పొడి దొరికింది, తర్వాత బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి, తర్వాత అక్కడ ఉన్న సీసీ కెమెరాస్ చుట్టుపక్కల అట్ ద సీన్ లేకపోయినా కూడా కొంచెం పక్కకే మనకు కెమెరాస్ ఉండడము. సో ఇన్వెస్టిగేషన్ ఆ లైన్స్లో వెళ్ళడం జరిగింది. ఈ ఎవరైతే డిజీజ్డ్ ఉన్నారో ఆ డిజీజ్డ్కి A2 శారద అన్న ఆవిడ వరుసకి మరదలవుతుంది, తమ్ముని వైఫ్. అతను చనిపోతారు, షీఈస్ అ విడోయర్. ఆవిడకి 2 అమ్మాయిలు ఉంటారు. సో షీఈస్ లీడింగ్ ఏ సింగిల్ లైఫ్ విత్ 2 చిల్డ్రన్. అమ్మాయిలతోటి ఉంటుంది. సో ఇతను ఈ అమ్మాయిని అప్రోచ్ అవ్వడము, ఆ అమ్మాయిని బాగా హరాస్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో చాలాసార్లు ఇది పెద్దలతో మాట్లాడి ఇవన్నీ కుదరకపోతే కానీ ఒకసారి పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. అక్కడ కూడా మనం కౌన్సిల్ చేసి ఒక కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేశాము. దాని తర్వాత కూడా అతని బిహేవియర్ ఏవి చేంజ్ చేయకుండా ఇంకా వాళ్ళ కూతుర్ని కూడా అతని దగ్గరికి పంపిమని అడగడంతో తను బాగా విరక్తి చెంది ఇంకొక చుట్టం వరుసకి బంధువైనటువంటి దీపక్ కుమార్ అతన్ని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. ఈ దీపక్ కుమార్ అనేవాడు కూడా ఉప్పల్ పోలీస్ స్టేషన్ నుంచి 302లోనే రిమాండ్ అయ్యి వెళ్ళారు. ఇతను వైఫ్ మీద ఉన్నటువంటి అనుమానంతో వైఫ్ని మర్డర్ చేసి జైలుకి వెళ్తాడు. సో అక్కడ ఆ లైఫ్ ఉన్నప్పుడు అక్కడ కూడా ఇతనికి బాలకృష్ణ అనే ఒక ఇతను కూడా జైల్లోనే పరిచయము. సో అతని హెల్ప్ తోటి ఈ శారద వాళ్ళ డాటర్ పెద్దమ్మాయి, దీపక్, తర్వాత బాలకృష్ణ, వీళ్ళ నలుగురు కూడా నాగోల్లో ఒక కెఫేలో కూర్చొని బాగా డిస్కస్ చేసుకొని ఏ విధంగా చేయాలి అని చెప్పి పక్కాగా ప్లాన్ చేసుకొని 21st రోజు సాయంకాలము ఇక్కడ వెలుగుట్ట దగ్గరికి పిలిపియడం, అతన్ని డిజీజ్ని పిలిపించి ఈ అమ్మాయి ఎవరైతే ఉంటారో ఈ శారద డాటరు కారంపొలి చల్లుతుంది. అక్కడికి చల్లితే ఇమీడియట్గా ఈ దీపక్, బాలకృష్ణ ఇద్దరు వచ్చి అతన్ని స్టాప్ చేస్తారు. సో ఈ కత్తి కూడా ఎక్కడ కొన్నారు ఏంటి అవన్నీ కూడా వెరిఫై చేశాము. మోండా మార్కెట్ మన ఉప్పల్ దగ్గర కొని ఆ కత్తిని ఈ క్రైమ్కి ఉపయోగించారు. సో వీళ్ళందరినీ కూడా ఈ టీమ్స్ పట్టుకురావడం జరిగింది. తర్వాత అన్నీ కూడా వెల్ కనెక్టెడ్, టెక్నికల్గా బాగా కనెక్ట్ అయింది కేసు ఇది. సో ఇవాళ వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తుంది.